My first question is, how many of you like our TREI society? సొసైటీని ఎంతమంది ఇష్టపడుతున్నారు? విజయ్ నీ హ్యాండ్ లగట్లేదు, ఇష్టపడట్లేదా? దాదాపు అందరూ ఇష్టపడుతున్న దానికి కారణాలు ఉంటాయి కదరా. యూ కమ్ వన్స్, కమ్. ఎందుకు సొసైటీని ఇష్టపడుతున్నావు? మనకి ఉచితంగా చదువు చెప్తుంది కాబట్టి. మనకి ఉచితంగా ఎటువంటి ఫీజు తీసుకోకుండా చదువు చెప్తుంది కాబట్టి అది ఒక రీజన్. ఇంకొక రీజన్ చెప్పు. అమ్మ నాన్న ఇంటికాడ కష్టపడి అన్నం పెడుతున్నారు, ఇక్కడ ఉచితంగా చదువు చెప్పుకుంటూ అన్నం పెడుతున్నారు కాబట్టి ఇష్టపడుతున్నారు. రైట్. ఇంటి దగ్గర మనం అన్నం తినాలి అంటే అమ్మ నాన్న కష్టం చేయాలి, కానీ ఇక్కడ అమ్మ నాన్న కష్టం లేకుండానే సొసైటీ మనకి మంచి ఫుడ్ అందిస్తా ఉంది. ఇంకా ఇంకొక రీజన్ చెప్పు. ఇంటికాడ ఆడుకోనికి ఎటువంటి సౌకర్యం ఉండదు సార్, ఇక్కడైతే ఆడుకోనికి కోర్టు ఉన్నది, బాల్ ఉన్నది. వెరీ గుడ్. ఇంటి దగ్గర ఆడుకోవడానికి సౌకర్యాలు ఉండవు, ఆ మెటీరియల్ ఉండదు అనమాట. కానీ ఇక్కడైతే ప్లే గ్రౌండ్ ఉంది, ఆ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ నేమ్? ఆర్య. ఆర్య, థ్యాంక్ యూ. ఈ 3 కాకుండా ఇంకెవరు చెప్తారా ఎందుకు ఇష్టపడుతున్నా సొసైటీ అని చెప్పడానికి? ఎవరున్నారా? ప్రేమికి చెప్తావు ఏమన్నా? చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. దీక్షిత్ కమ్. ఈ సొసైటీలో టీచర్స్ 24 hours మన కోసం టైం కేటాయిస్తున్నారు కాబట్టి. ఓకే. ఇంటి దగ్గర అమ్మానాన్న ఏ విధంగా అయితే మన కోసం 24 గంటలు కూడా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో, సొసైటీలో హౌస్ మాస్టర్స్ అనేవాళ్ళు, టీచర్స్ అనేవాళ్ళు మన కోసం టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు సొసైటీని ఇష్టపడుతున్నావు. వెరీ గుడ్. ఇంకా ఈ సొసైటీలో మనం 24 hours మనకు ఏ ప్రాబ్లం అయినా మన టీచర్సే ఎక్కువ, మన పేరెంట్స్ కన్నా టీచర్స్ కొంచెం కేర్ తీసుకుంటారు. రైట్. టీచర్స్ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇక్కడ పేరెంట్స్ అందుబాటు ఉన్నారు కాబట్టి టీచర్సే పేరెంట్స్ అంటున్నాం, అందుకని లోకో పేరెంట్స్ అంటాం అనమాట. సో మేము కూడా యాక్చువల్ గా మా కుటుంబాలతో ఉండే సమయం కంటే మీతో ఉండే సమయం చాలా ఎక్కువ, అవునా కదా? సో ఇక్కడ పెద్ద పెద్ద టీచర్లు ఉన్నారన్నమాట. శారదా మేడం కావచ్చు, వరిభూషణ్ సార్ కావచ్చు, వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఎక్కువ టైం మీతో స్పెండ్ చేస్తూ ఉంటాం మేము. ఎందుకోసం అంటే గవర్నమెంట్ మాకు జీతం ఇస్తా ఉంది, ఆ జీతం దగ్గర న్యాయం చేయాలి. మనల్ని నమ్ముకొని ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని అప్పచెప్పి వెళ్ళినారో వీళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి అని చెప్పేసి ఒక ఆలోచన మాకు అందరికీ దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా సొసైటీని ఇష్టపడుతున్నాం. ఓకేనా? మై సెకండ్ క్వశ్చన్ ఈస్, ఎంతమంది ఇంటిని ఇష్టపడతారు? ఇంటిని ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉంటామా? ఇంటిని ఇష్టపడిన వాళ్ళం దాదాపు అందరం ఇష్టపడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇంట్లో ఎప్పుడన్నా ఏదైనా ఉపయోగించే వస్తువు పాడైందా? అది లైట్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, స్విచ్ కావచ్చు, స్విచ్ బోర్డు కావచ్చు, ట్యాబ్ కావచ్చు, పాడైనారా? క్యాజువల్గా డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. ఆ డ్యామేజ్ కారణం నువ్వా, మీ అన్నయ్య, మీ తమ్ముడా, అమ్మనా, నాన్ననా? అంటే దాని లైఫ్ టైం అయిపోయింది, అది పాడైపోయింది. మరి స్కూల్స్ లో కూడా చాలా వస్తువులు ఉన్నాయి కదరా. మీరు ఇందాకేమన్నారు? స్కూల్ ఇష్టపడతా ఉన్నారు, ఇంటిని ఇష్టపడతా ఉన్నారు. ఇంట్లో వస్తువులు ఎక్కడ కూడా డ్యామేజ్ అయ్యాయి, కానీ స్కూల్లో కొన్ని వస్తువులు డ్యామేజ్ చేస్తున్నట్టు నేను విన్నాను. 8th class వినయ్, ఆర్ యు హియర్ అమ్మా? ఇది 8th class లో జరిగిన సంఘటన అన్నమాట. ఏమైంది చెప్పు? స్విచ్ బోర్డు పగిలింది. దానికి కారణం ఏమో వినయ్య. దానికి కారణం ఎందుకు పగలగొట్టావు? తాగిందా అంటే వేరే కోపం, వేరే కోపం అంటే ఆ బోర్డు తగిలి బోర్డు పగిలిపోయిందట. సో వాస్తవంగా బోర్డు పగలగొట్టారనే, కావాలంటే పగలగొట్టారని చెప్పేసి నాకు తెలిసింది. అసలు ఏదైనా కావచ్చు కానీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. సొసైటీ మనకి మన స్కూల్ నుంచి ఏం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ రిక్వెస్ట్ చేసి ప్రతిదీ ప్రొవైడ్ చేస్తా ఉంది. దాన్ని సరైన మార్గంలో ఉపయోగించినాం అనుకోండి, మనం ఎన్నడితే అనిపిస్తుంది అనమాట. అది లేని రోజున మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సో వాటర్ ట్యాప్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఒక చిన్న స్టోరీ చెప్పి కంక్లూడ్ చేస్తారా. సో జనరల్గా ఏమంటే ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు జాబ్ కోసం. ఆ వెళ్తున్న తరుణంలో ఆ కార్పొరేట్ ఆఫీస్ లోకి ఎంటర్ అవగానే ఆ కిందన మొత్తం అటుపక్కన మంచి గ్రీనరీ ఉంది. సో అక్కడ ఒక వాటర్ పైప్ పెట్టి ఉంది. వాటర్ మొత్తం కూడా పచ్చని చెట్లకి స్ప్రెడ్ అయి ఉన్నాయి. అది నిండిపోయి ఓవర్ఫ్లో అవుతుంది. వెంటనే ఇతను ఏం చేశాడంటే ఆ గేట్ వాళ్ళు ఎక్కడ సెర్చ్ చేసి ఆ గేట్ వాళ్ళని ఆఫ్ చేశాడు. అక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఆ గేట్ ను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అతను విష్ చేశాడు. అక్కడ నుంచి వెళ్ళి ఇంటర్వ్యూ వెళ్లే ముందు ఒక దగ్గర లాబీలో కూర్చున్నారు అనమాట. లాబీలో కూర్చున్నప్పుడు ఒక అతను వచ్చి ఫ్యాన్ స్పీడ్ కొంచెం పెంచాడు. పెంచగానే అక్కడ టీపై ఉన్నటువంటి పేపర్స్ అన్ని కూడా న్యూస్ పేపర్స్ చల్లా చెదగా పడిపోయినాయి. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన అందరూ కూడా చూస్తున్నారు తప్ప ఎవరు కూడా వాటిని తీసి శబ్దాన్ని ఆలోచించలేదు. ఈయన వెంటనే అక్కడి నుంచి లేచి ఆ పేపర్ అన్ని ఒకదానికి ఒకటి కలెక్ట్ చేసి మళ్ళీ బండి తీసుకొచ్చి టీపై మీద పెట్టి పేపర్ మీద తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి ఇతనే లాస్ట్ ఇంటర్వ్యూ అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు లోపలికి. ఇతను వెళ్లే ముందు ఏం చేశాడంటే ఆ ఫ్యాన్ ని స్విచ్ ఆఫ్ చేసి అక్కడ నుంచి ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళాడు అనమాట. సో వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన ఏమన్నాడంటే ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ యువర్ కండక్ట్ సిన్స్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ క్యాంపస్ అని చెప్పాడు అనమాట. అని చెప్పి గివ్ యువర్ సర్టిఫికేట్స్ అన్నారు. చూశాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, అతనికి అకాడమిక్స్ బాగున్నాయి, స్కిల్స్ బాగున్నాయి. వెంటనే ఏమన్నా అంటే యూఆర్ అపాయింటెడ్ అని అనమాట. ఇతను షాక్ అయ్యాడు. అదేంటి ఒక్కోళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు కదా, నేను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను కదా, నన్ను ఎందుకు మీరు ఏమడలేదంటే అతను చెప్పే మాట ఏంటంటే మీ యొక్క బిహేవియర్, మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క కండక్ట్ ని చెప్తా ఉంది. సో ఎప్పుడైతే మీరు క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యారో మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా ఈ కంపెనీ పట్ల మీకు చూపించినటువంటి ఇంట్రెస్ట్ నాకు అర్థమైంది. సో అని చెప్పినప్పుడు ఆయన లోపల ఏమనిపిస్తుందంటే స్కూల్ లెవెల్లో మా టీచర్స్ ఏమైతే నాకు వాల్యూస్ నేర్పించారో ఆ వాల్యూస్ కారణంగానే ఈ రోజు నేను ఒక మంచి పేరు దగ్గర తెచ్చుకున్నాను. ఆ మంచి పనుల కారణం చేతనే నాకు ఈ రోజు ఇక్కడ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట. సో అంటే మనం కూడా క్లాస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం, ఫ్యాన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, సో అదేవిధంగా ట్యాబ్స్ సరిగ్గా ఉపయోగించుకోవడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సోర్స్. టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, ఫుడ్, ప్లే గ్రౌండ్, ప్లే థింగ్స్, టీచర్స్, ఇవన్నీ కూడా సోర్సెస్ అనమాట. వాటిని సరైన మార్గం ఉపయోగించుకుంటే నిజంగానే ప్రతి ఒక్కరిని కూడా సక్సెస్ అవుతాం. అవునా కాదా? ఎంతమంది డ్యామేజ్ చేసినా హ్యాండిల్ చేస్తారు ఎవరన్నా? వస్తువుని డ్యామేజ్ చేసిన ఉన్నారు ఇక్కడ? తెలియకనో తెలుసు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా? రైట్. ఎనీవే అకాడమిక్ రెండింగ్కి వస్తున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ చెప్తున్నా నేను. సో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క వస్తువు కూడా డ్యామేజ్ అయ్యే ప్రయత్నం మనం చేయకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ.